రీటైల్ నథింగ్ బట్ ఇక్కడ కస్టమర్ కి విఆర్ కి తేడా ఏంటిది? కస్టమర్ ఏం చేస్తాడు? తన కోసం తను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని ఇంట్లోకి వాడుకుంటాడు. లాగిన్ అయిన వ్యక్తిని ఏమంటున్నాం? విఆర్ అంటున్నాం. విఆర్ అంటే వివా రీటైలర్. కస్టమర్ కి విఆర్ కి తేడా ఏంటంటే కస్టమర్ ఆర్డర్ పెట్టుకోవడానికి తనకు లింక్ ఉండదు. విఆర్ ఏమో ఎవరైతే లాగిన్ అయ్యారో, నాకు వర్క్ చేస్తాను, నాకు ఇన్కమ్ కావాలని లాగిన్ అయిన వ్యక్తి ఉన్నారో తనకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా భారతదేశం మొత్తం ఎక్కడికి కావాలన్నా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈవెన్ అదర్ కంట్రీ కావాలన్నా కూడా మనం సపరేట్ మెయిల్ పెట్టి కంపెనీతో అప్రోచ్ అయ్యి అది కూడా ప్లాన్ చేయొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ మనం ఇండియా వరకు చూసుకుందాం. విత్ ఇన్ ఇండియా కాశ్మీర్ టు కన్యాకుమారి మీరు ఎక్కడికి పంపించాలన్నా ఆ లింక్ ద్వారా మనం ఆర్డర్ పెట్టి పంపించచ్చు. జొమాటో, స్విగ్గీ ప్రతి ఒక్కటి మనం ఆర్డర్ పెడితే ఇంటికి ఎట్లా వస్తుంది? సేమ్ ఈ లింక్ ద్వారా ఆర్డర్ పెడితే ప్రోడక్ట్ కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకు? 500 రూపాయలు, అంతేనా? 500 రూపాయల్లో మనకు ఇదివరకు 5% అయ్యి ఇప్పుడు 2% టీడీఎస్ కట్ అవుతుంది. అంటే 500 రూపాయలకు 10 రూపాయలు ట్యాక్స్ కట్ అయ్యి 490 రూపాయల వైట్ మనీ మన అకౌంట్లో పడుతున్నాయి, అంతేనా? సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీద మనకు 500 రూపీస్ ప్రాఫిట్ ఉంటుందంటే కంపెనీ మనకు ఎన్ని విధాలుగా బెనిఫిట్స్ ఇస్తుంది? ఫస్ట్ ఇది చూసుకుందాం. ముఖ్యంగా సేల్స్ లో ఫస్ట్ మనం లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఏమంటున్నామంటే విఆర్ రీటైలర్ అంటున్నాం. మనం లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు బయట జాబ్ చేస్తే ఫస్ట్ టు 31st మళ్ళీ ఫస్ట్కు జీతాలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుంది? శనివారం మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే క్లోజ్ అవుతుంది. ఈ సాటర్డే నుంచి ఫ్రైడే వరకు మనం ఎంత బిజినెస్ చేసామో సండే బ్యాంక్ హాలిడేస్, మండే ట్యూస్డే అకౌంట్స్ తీసుకుంటుంది. సమ్ టైమ్స్ వెడ్నెస్డే మనకు అకౌంట్లో పడతాయి డబ్బులు, కానీ మనకు బిఫోర్గా ట్యూస్డేనే సమ్ టైమ్స్ కంపెనీ అకౌంట్లో వేసేస్తుంది అమౌంట్. ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే ఈ 2 days లో మనకు అమౌంట్ అనేది నెఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం లాగిన్ అయిన తర్వాత 4 శుక్రవారాల లోపు ఒక 12 ప్రోడక్ట్స్ రీటైల్ జరిగితే మనల్ని ఏమంటున్నారు? స్టార్ అంటున్నారు. స్టార్ అవ్వడం వల్ల మనకు కంపెనీ అక్కడి నుంచి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? 2 రకాల ఇన్కమ్స్, ఒకటి రీటైల్, 2 టీమ్ బోనస్. ఫస్ట్ రీటైల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రోడక్ట్కి 500 రూపాయల ఇన్కమ్తో పాటు స్టార్ తర్వాత మనకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే బెనిఫిట్ నెంబర్ 1 క్యాలెండర్ మంత్. క్యాలెండర్ మంత్ అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు దిస్ ఈస్ క్యాలెండర్ మంత్. ఒక క్యాలెండర్ మంత్ లో మనము ఒక 12 ప్రోడక్ట్స్ గనక రీటైల్ చేస్తే అంటే షేరింగ్స్ చేయడం వల్ల అక్క అక్కడ బిర్యానీ మస్తున్నది చెప్పినాం, మనకేం రాలేదు. అక్కకి అక్కడ శారీ తీసుకున్నా చందనం బ్రదర్స్ లో సూపర్ ఉన్నది అని నారాయణ మేడం చెప్పింది, ఏం రాలేదు. కానీ నోముల వందన మేడం వచ్చి నేను హెల్త్ కి ఇది వాడాను, ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల 500 రూపాయలు బెనిఫిట్ ఇస్తుంది కదండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో షేర్ చేసినాం, మనకేం రాలే. ఆ షేరింగ్ ఏదో దీని మీద చేయడం వల్ల మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. మరి స్టార్ అయిన తర్వాత ఇప్పుడు నేను 20 సంవత్సరాలు జాబ్ చేసిన కంపెనీకి కొన్ని లక్షల టర్న్ ఓవర్ పెంచిన అని అనుకుందాం. కంపెనీ మనకి ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలే. దండేసి షాల్వేసి రిటైర్మెంట్ ఇచ్చి పంపించింది బయట జాబ్లో. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడే మీరు స్టార్ అయ్యి 12 ప్రోడక్ట్స్ రీటైల్ చేసి మీకోసం మీరు 6,000 రూపాయల ఇన్కమ్ సంపాదించినందుకు మీ ఇన్కమ్ లో 50% 3,000 రూపాయల ఒక ప్రోడక్ట్ మీ కుటుంబానికి గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ. 24 ప్రోడక్ట్స్ రీటైల్ జరిగాయి అనుకోండి క్యాలెండర్ మంత్ లో, 12,000 రూపాయలు మన కోసం మనం సంపాదించుకున్నందుకు మన ఇన్కమ్ లో 50% 6,000 రూపాయల ప్రోడక్ట్స్ మన కుటుంబానికి గిఫ్ట్ ఇస్తుంది. 12 6 18,000 రూపాయలు బెనిఫిట్. ఒకవేళ 40 ప్రోడక్ట్స్ రీటైల్ జరిగినాయి అనుకోండి, 40 ప్రోడక్ట్స్ ఇంటూ 500 ఎంత? 20,000. మన కోసం మనం 20,000 ఎర్నింగ్ చేసినందుకు మన ఇన్కమ్ లో మళ్ళీ 50% 10,000 వర్త్ 4 ప్రొడక్ట్స్ గిఫ్ట్ ఇస్తుంది. ఎంత గొప్ప అవకాశం అండి! బయట ఎక్కడ ఉందా ఇలాంటిది? నేను ఇంత కష్టపడ్డా, నాకు అంత స్కిల్ ఉంది, నేను అది చేసిన ఇది చేసిన, నువ్వు బాస్ దగ్గర ఎన్ని మొత్తుకున్నా కూడా చేస్తే చేయకపోతే పో అంటారు కదా. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే స్కిల్కి తగ్గ ఇన్కమ్ ఇస్తుంది. అందుకే అవగాహనే ఆదాయం. మీరు ఎంత అవగాహన పెంచుకుంటూ, మీరు ఎంత స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ, మీరు ఎంత వర్క్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు అంత ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ మీద మీరు తీసుకునే ఇన్కమ్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టీమ్ బిల్డింగ్ మీద మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అసలు మనకు టీమ్ బోనస్ ఎలా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పర్సనల్గా అమ్మితే 500 వస్తాయి. నేను లాగిన్ అయినా నా లెఫ్ట్ ఆర్గనైజేషన్లో శ్రావణి మేడంని లాగిన్ చేశాను, నా రైట్ ఆర్గనైజేషన్లో దేవి మేడంని లాగిన్ చేశాను. లెఫ్ట్ రైట్ ఈ ఆర్గనైజేషన్స్ తెలుసుగా మీకు, 2 మ్యాచ్ అయితేనే మనకు టీమ్ బోనస్ అనేది వస్తుంది. ఒక ప్రోడక్ట్కి పాయింట్స్ పెట్టడం జరిగింది కంపెనీ.
ఒక ప్రోడక్ట్కి ఎన్ని పాయింట్స్ అంటే 25 పీవీ. పీవీ అంటే పాయింట్ వాల్యూ. అంటే మన పర్సనల్గా అమ్ముతేమో రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ టీమ్ అంటున్నాం కదా, ఇక్కడ టీమ్ ఏమని పరిగణించబడుతుంది అంటే జీవి అని పరిగణించబడుతుంది. జీవి అంటే గ్రూప్ వాల్యూ. నీ లెఫ్ట్ గ్రూప్ ఎంత, రైట్ గ్రూప్ ఎంత, ఆ గ్రూప్ వాల్యూ మ్యాచ్ చేసుకొని మనకి ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి ఎన్ని పాయింట్స్ అని చెప్పాము ఇక్కడ, 25 పీవీ. ఫర్ ఎగ్జాంపుల్ నా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో శ్రావణి మేడం లాగిన్ అయ్యారు, రైట్ ఆర్గనైజేషన్ లో దేవి మేడం లాగిన్ అయ్యారు. 4 ప్రొడక్ట్స్ అంటే ఎంత పీవీ, 100 పీవీ. 100 పీవీ లెఫ్ట్, 100 పీవీ రైట్ మ్యాచ్ అయితే బండ గుర్తు జీవితాంతం మీకు వీవాలు ఉన్నంత కాలం ఈ లెక్కలు నాలాగా మ్యాథ్స్ రాని వాళ్ళందరూ బండ గుర్తులు పెట్టుకోండి. ఆ బండ గుర్తు ఏంటంటే 100 పీవీ లెఫ్ట్, 100 పీవీ రైట్. 100 మ్యాచ్ అయిందిగా, 100 పక్కన 0 పెడితే 1000, అది మీ ఇన్కమ్. 200 పీవీ లెఫ్ట్, 200 పీవీ రైట్ మ్యాచ్ అయింది, దాని పక్కన 0 పెడితే 2000, అది మీ టీమ్ బోనస్. 500 పీవీ లెఫ్ట్, 500 పీవీ రైట్ మ్యాచ్ అయింది, దాని పక్కన 0 పెడితే 5000 మీ ఇన్కమ్. ఇలా నాలాగా మ్యాథ్స్ రాని వాళ్ళందరూ ఇట్లాంటి బండ గుర్తులు పెట్టుకోండి, లేకపోతే క్యాలిక్యులేషన్ అర్థం కాక అయ్యో ఇదేంటిది అని అర్థం కాక ఆ వర్క్ కూడా మనం మొదలు పెట్టాం కదా. అందుకే నాలాగా కొంచెం మీరు తెలుగు ఆలోచించండి, మన సీనియర్స్ లాగా కూడా తెలుగు ఆలోచించండి. లెఫ్ట్ రైట్ ఎంత అయితే మ్యాచ్ అవుతుందో దాని పక్కన 0 పెడితే మీ టీమ్ బోనస్. ఇది క్లియర్ అండి. ఇక్కడ శేషాద్రి సార్కు డౌట్ రావచ్చు, అదేం సార్ బిజినెస్ ఎప్పుడు ఒకలా ఉండదుగా, ఒకసారి స్లో ఉండొచ్చు, ఒకసారి స్పీడ్ ఉండొచ్చు. అప్పుడేంది పరిస్థితి? ఇప్పుడు ఒక సైడ్ నా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో శ్రావణి మేడం స్పీడ్ గా వర్క్ చేసింది. మేడం ఏం చేసిందంటే 300 పీవీ జనరేట్ చేసింది తన లెఫ్ట్ ఆర్గనైజేషన్ మొత్తం. దేవి మేడం ఏం చేసిందంటే కొంచెం స్లోగా వర్క్ జరగడం వల్ల ఇక్కడ ఒక 200 పీవీ జరిగింది. లెఫ్ట్ ఎంత జరిగింది, 300. రైట్ ఎంత జరిగింది, 200. ఇందులో తక్కువ ఉన్న వాల్యూమ్ ఏంటిది అనేది ఫస్ట్ కంపెనీ తీసుకుంటుంది. తక్కువ ఏది ఉంది ఇందులో, 200. ఈ 200 వాల్యూమ్ ని ఈ 200 వాల్యూమ్ ని మ్యాచ్ చేసుకొని పక్కన 0 పెడితే 2000 మీ టీం బోనస్ వస్తుంది. మిగిలింది ఎంత, 100 పీవీ. ఈ ఎక్సెస్ ఉన్న 100 పీవీని నిల్వ ఉంచుతుంది, క్యారీ ఫార్వర్డ్ అంటాం దాన్ని. ఎప్పుడైతే ఇక్కడ శ్రావణ్ మేడం సైడ్ 100 పీవీ ఉంది కదా, ఇంకో వైపు ఎప్పుడైతే దేవి మేడం 100 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు నాకు 100 పీవీ మ్యాచ్ చేసుకొని 1000 రూపాయలు ఇస్తుంది. ఇది టీం బోనస్. ఇప్పుడు అర్థమైందండి. పర్సనల్ గా అమ్మితే 500, టీమ్ ద్వారా ఒక ప్రోడక్ట్ మీద 125 రూపాయలు. ఇలా మనకు 2 రకాల ఇన్కమ్స్ వస్తున్నాయి. ఇది అంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే మీరు ఇన్కమ్ కావాలన్నారుగా, అందుకే చెప్తున్నాను. సో పర్సనల్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, ఇలా 2 విధాలుగా మనకు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఇక్కడ టోటల్ ఇన్కమ్ 15,000, 20,000, 30,000 అని ఎవరైతే టైప్ చేశారో వాళ్ళందరికీ మే 25వ తారీఖు ఒక ప్రోగ్రామ్ ఉంది. స్పెషల్ రికగ్నేషన్ అనేది కూడా మీకు ఉంది. మరి ఏం చేస్తే వస్తుంది సార్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. అది చూసే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తా. పొద్దుగా లేస్తే రాత్రి పడుకునే వరకు మనకు కావాల్సింది ఏంటంటే ఇది. మామ ఎవడికి పైసలు అవసరం లేదు చెప్పు, ఉన్నోడికి లేనోడికి పిల్లోడికి ముసలోడికి ప్రతి ఒక్కడికి పైసలు అవసరమే. పైసలు అవసరం లేదు అని ఒక్కడిని చూపి, ఇంపాసిబుల్. తినడానికి తిండి, బట్ట, సుక్క, ఇల్లు, పెళ్లి, ఆఖరికి సాగు చేయాలంటే కూడా పైసలు కావాలి. ప్రతి దానికి పైసలు అవసరమే. చివరికి నీళ్లు గాలి కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. డబ్బులు లేకపోతే లైఫ్ ఎట్లుంటది అనేది నువ్వు నీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటావు. అండ్ రీసెంట్ గా చాలా సినిమాలు వచ్చినాయి. లక్కీ భాస్కర్ లాంటి సినిమాలో చూపించారు మనీ మనిషికి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తుందని. అదేం సినిమా కాదు, అది రియాలిటీ. ఆ రియాలిటీని ఒక మూవీలా చేసి చూపించారు. నీ లైఫ్ కూడా ఒక మూవీ. పైసలు ఉంటే నీ మూవీ హిట్, పైసలు లేకపోతే నీ మూవీ ఫట్. సో ఇప్పటిదాకా అయిపోయింది, అది అయిపోయింది. అట్లీస్ట్ నౌ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ ట్రై టు సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ వాల్యూ, ఫ్రీడమ్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్. వాల్యూ కావాలన్నా, ఫ్రీడమ్ కావాలన్నా, సమాజంలో మనకు గౌరవం కావాలన్నా అన్నిటికీ మనీ మనీ మనీ. మనీదేమున్నా సార్, బంధాలు ముఖ్యం, ప్రేమలు ముఖ్యం అని అంటుంటాం. వినడానికి బాగానే ఉంటది. ఒకటి ఆలోచించండి, చాలా మంది అంటారు ఏమంటారంటే ఒక డైలాగు, తల్లి ప్రేమను కొనలేము సార్ డబ్బులతో అంటారు కదా. తల్లి ప్రేమను కొనలేకపోవచ్చు, కానీ తల్లికి ఉన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని కూడా డబ్బులే కదా కావాల్సింది. ఇప్పుడు మా అమ్మ మదర్స్ డే నేను సెలబ్రేట్ చేయాలనుకున్నా, మా అమ్మ మీద నాకు ప్రేమ ఉన్నది. మాటల రూపంలో చెప్పిన దానికి సెలబ్రేషన్ చేసిన దానికి తేడా లేదా? ప్రేమతో సెలబ్రేషన్ చేసినామా, డబ్బులతోనే సెలబ్రేషన్ చేసినాం? అంటే మనీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక అర్జెంట్ పరిస్థితి వచ్చింది, ఫైనాన్షియల్ గా అర్జెంట్, ఇప్పుడు ఒక 5 లక్షలు మన అకౌంట్లోకి వెళ్ళి ఇవ్వాలి, రూపాయి లేదు అకౌంట్లో. ఈ రోజే హాస్పిటల్లో అర్జెంట్గా కట్టాలి. పరిస్థితి ఏందో ఒకసారి ఊహించండి. ఇప్పుడు చెప్పండి, మనీ ఇంపార్టెంటా, ఏం ఇంపార్టెంట్?
సో మనీ లేకపోతే దెర్ ఇస్ నో వాల్యూ అండి. మనీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా అవసరం. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు బాగా గమనించండి, మనం 2 రకాల ఇన్కమ్స్ గురించి తెలుసుకున్నాం. ఒకటి రీటైల్ పర్సనల్ సేల్స్ ద్వారా, 2 టీమ్ ద్వారా. ఇక్కడ రీటైల్ చేసుకున్న వాళ్ళకి ఏం అవార్డు వస్తుందంటే బిజినెస్ అవార్డ్స్ వస్తుంది 25వ తారీఖు మే. ఆ అవార్డ్స్ కూడా ఎలా వస్తున్నాయో చూడండి. ఎవరైతే లాగిన్ అయిన ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు లాగిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయలు టోటల్ ఇన్కమ్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళ అనేది మనకు అక్కడ అచీవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 100 మంది ముందు మీరు స్టేజ్ ఎక్కి ఆ మెడల్ తీసుకుంటుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక ఊహించండి. ఇంకొకటి ఆలోచించండి, యు లక్ష్మీదేవి మేడం, ఇక్కడ కొంతమంది ఉమెన్స్ ఉన్నారు, మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు స్టేజ్ ఎక్కి మెడల్ తీసుకుంటుంటే మీ హస్బెండ్ అక్కడ మీకు ఆపోజిట్ లో ముందు రోలో కూర్చొని అది చూస్తుంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి. అమ్మ మా వైఫేనా ఇంత సాధించిందా, ఈ వర్క్ చేసిందా, ఈ మెడల్ సాధించిందా అంటే తనలో ఒక ఆలోచన క్రియేట్ అవుతుందా లేదా? వెంటనే మీకు సపోర్ట్ ఇవ్వడానికి 100% అవకాశం ఉంది. అంటే మీరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీ ఫ్యామిలీ వాల్యూ మీ సార్ వాల్యూ పెంచినట్టే కదా అక్కడ, మిమ్మల్ని వందల మంది అప్రిషియేట్ చేస్తుంటే. సో అలా మనకు ఇక్కడ ఒక రికగ్నేషన్ అనేది ఉందండి. అదే టోటల్ ఇన్కమ్ 30,000 రూపాయలు ఎవరిదైతే పూర్తయిందో వాళ్ళకి సిల్వర్ అచీవర్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే 50,000 టోటల్ ఇన్కమ్ పూర్తయిందో వాళ్ళకి గోల్డ్ మెడల్ అచీవర్ గా పరిగణించబడుతుంది వాళ్ళకు. అండ్ ఎవరికైతే టోటల్ ఇన్కమ్ 70,000 పూర్తయిందో ప్లాటినం అచీవర్ గా వాళ్ళకు రికగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బిజినెస్ అచీవర్, బిజినెస్ కేటగిరీ. ఏం కేటగిరీ? బిజినెస్ అవార్డ్స్. అదేదో మనం ఫిలింఫేర్ అవార్డ్స్ చూసినప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డు, బెస్ట్ హీరోయిన్ అవార్డు అని ఇస్తుంటారుగా, అట్లా ఇక్కడ కూడా మన కష్టానికి తగ్గ ఒక రికగ్నేషన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ అవార్డు ఏంటిదంటే ఆంటర్ప్రినర్ అవార్డ్స్. ఇది దేనికి సంబంధించింది? టీం పరంగా సక్సెస్ అయిన వాళ్ళకి ఇది ఎంటర్ప్రినర్ అవార్డ్స్. ఇక్కడ చూడండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే డైలాగ్ విన్నారా చిన్నప్పుడు? ఒక్క పని ద్వారా 2 మెడల్స్ తీసుకునే అవకాశం ఉంది. అది ఎట్లా అనేది కూడా చెప్తా. ఇప్పుడు చూడండి, టీం పరంగా తీసుకుంటే మీకు లెఫ్ట్ 3 స్టార్స్ రైట్ 3 స్టార్స్ కంప్లీట్ చేస్తే, లెఫ్ట్ 3 స్టార్స్ రైట్ 3 స్టార్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రోంజ్ అచీవర్ గా పరిగణించడం జరుగుతుంది. ఎవరైతే లెఫ్ట్ 5 స్టార్స్ రైట్ 5 స్టార్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళని సిల్వర్ అచీవర్ గా సిల్వర్ మెడల్ తోని రికగ్నేషన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే లెఫ్ట్ 7 స్టార్స్ రైట్ 7 స్టార్స్ కంప్లీట్ అయ్యాయో వాళ్ళకి గోల్డ్ అచీవర్ గా పరిగణించడం పడుతుంది. లెఫ్ట్ 10 స్టార్స్ రైట్ 10 స్టార్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్లాటినం అచీవర్ గా పరిగణించబడుతుంది. ఇది ఓకేనా? రీటైల్ పరంగా సక్సెస్ ఉంది, టీమ్ బిల్డింగ్ పరంగా సక్సెస్ ఉంది. ఇక్కడ ఒక అద్భుత అవకాశం కంపెనీ మనకి ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే మనం లాగిన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు? స్టార్ అయిన తర్వాతనే కదా మన ట్రీ ఓపెన్ అయ్యేది. ఇప్పుడు వచ్చిన అద్భుత అవకాశం ఏంటంటే ఈ రోజే కొత్తగా లాగిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లాగిన్ అయిన 30 నిమిషాల లోపు 50 పీవీతోని ఒక 2 కస్టమర్లను క్రియేట్ చేసుకొని యాక్టివేషన్ కంప్లీట్ చేసుకుంటే తను లాగిన్ చేసుకోవడానికి టీమ్ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది కంపెనీ. బాగా ఆలోచించండి, 12 ప్రోడక్ట్స్ సేల్ చేసి స్టార్ తర్వాత ఇచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కంపెనీ లాగిన్ అయ్యి 100 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కంపెనీ మనకు అవకాశం టీమ్ బోనస్ తీసుకునే అవకాశం ఇస్తుంది. అంటే ఇప్పుడు శ్రావణి మేడం దేవి మేడంకి ఒక కొత్త లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన 30 మినిట్స్ లోపు 50 పీతోని 2 ఆర్డర్లు పెట్టారు. వెంటనే తనకు ట్రీ ఓపెన్ అవుతుంది. వెంటనే టీమ్ బోనస్ అంటే తనకు సంబంధించిన వాళ్ళ లాగిన్స్ చేసుకొని టీమ్ బోనస్ లోకి వెళ్ళడానికి అవకాశం కంపెనీ ఇస్తుంది. 600 వారం, ఇది 588 ఈ వారం నుంచి 600 వారం వరకు కంపెనీ ఇచ్చిన అద్భుత అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే ఇంతకుముందు మనం ఒకటి అనుకున్నాం కదా, 2 మెడల్స్ వస్తాయి అని అనుకున్నాం కదా, అది ఎట్లా సాధ్యం? ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ రోజే ఒక వ్యక్తి కొత్తగా లాగిన్ అయ్యాడు అనుకుందాం. ఈ రోజే ఒక వ్యక్తి కొత్తగా లాగిన్ అయ్యాడు. 25th వరకు టైం ఉందిగా. లేదు, మీకు డౌన్లో ఒక స్టార్ ఉన్నాడు. మన టీం మెంబర్ ఇప్పుడు ఏం చేశాడంటే లెఫ్ట్ 3 స్టార్స్ రైట్ 3 స్టార్స్ ని కంప్లీట్ చేశాడు. ఒక స్టార్ అంటే ఎంత పీవీ? ఒక స్టార్ అంటే ఎంత పీవీ? 300 పీవీ, అంతేనా? 3 స్టార్లు లెఫ్ట్ 3 స్టార్లు అంటే నోముల వందన మేడంకి లెఫ్ట్ 3 స్టార్లు రైట్ 3 స్టార్లు క్రియేట్ అయ్యారు. 300 300 300 900 పీవీ లెఫ్ట్ 900 పీవీ రైట్ మ్యాచ్ అయింది. ఎంత టీమ్ ఇన్కమ్? పక్కన 0 బండ గుర్తు. ఓకే, 900 పక్కన 0 పెడితే
9,000 ఇన్కమ్. మరి స్టార్ అయినప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చింది? 6,000. 6,000 ప్లస్ 9,000 ఎంత? 15,000. ఇప్పుడు చెప్పండి, 15,000 ఇన్కమ్ టోటల్ పూర్తయింది. అంటే బిజినెస్ అవార్డ్స్లో ఏమొస్తుంది మనకు? ఫస్ట్ అవార్డు వస్తుందిగా, ఫస్ట్ మెడల్ వస్తుందిగా. అండ్ టీం పరంగా 3 స్టార్స్ లెఫ్ట్, 3 స్టార్స్ రైట్ అయిపోయింది. అంటే ఎంటర్ప్రినర్ అవార్డు కూడా మనకు ఫస్ట్ మెడల్ వస్తుందిగా. అంటే మీరు ఒక్క పని చేయడం వల్ల 2 అవార్డులు వస్తాయి. స్టార్ అయ్యి 6,000 తీసుకున్నందుకు, 3 స్టార్స్ క్రియేట్ చేసినందుకు. మరి అట్లాంటి అవకాశం వచ్చిందంటే, 2 సార్లు మీరు స్టేజ్ ఎక్కిందంటే, 2 సార్లు మెడల్ తీసుకున్నారంటే, మీ ఆపోజిట్ లో ఉన్న 100 మంది ముందు మీ హస్బెండ్ ఉంటే ఎట్లుంటది? హ్యాపీగా ఫీల్ కావాలి, ఏడుస్తాడా దేమేనా? కడుపులో దోషలన్నా మాడాలి, అమ్మ నిజంగా నేనా వీళ్ళు ఇంత సాధించిల్లా, ఇంత చేసిల్లా కదా. అలాంటి అద్భుత అవకాశం మీకు ఉందండి. ఓకేనా? ఇట్లాంటి అవకాశాలు రేర్గా వస్తాయి. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఓకేనా? సో అలాంటి అద్భుత అవకాశాన్ని మనకు సీనియర్స్ భోగా సారు, హరి సారు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి మనకి అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. సార్ నేను దీన్ని సీరియస్ గా తీసుకుంటా సార్, ఈ ప్రోగ్రామ్ కి నేను వస్తా సార్, ఈ ప్రోగ్రామ్ లో నేను అచీవర్ ఎక్కుతా సార్ అన్న వాళ్ళు తంబియండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇది డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంతమంది పంపించారు కదా, ఎంతమంది టికెట్ అమౌంట్ పంపించారు? పంపేలే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే నిజంగా నేను మనీ కోసం వచ్చాను సార్, నేను నిజంగా సాధిస్తా సార్, నేను నిజంగా అచీవర్ గా స్టేజ్ ఎక్కుతా సార్ అని ఎవరైతే బలంగా నమ్ముతున్నారో మీ సీనియర్కి అమౌంట్ పంపించాలి. నేను అడిగి తెలుసుకుంటా, నేను భోగా సార్ని, లావణ్య మేడంని, జానయ్య సార్ని అడిగి తెలుసుకుంటా. రెడీగా? డన్ సార్. ఇక్కడ నో చాట్స్, ఆఫ్టర్ ప్రోగ్రామ్. ఓకేనా? ఆఫ్టర్ ప్రోగ్రామ్. చల్ రైట్. సో ఒక్క పని చేయడం వల్ల మనకు 2 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. మరి ఇది స్టెప్ బై స్టెప్ మనం సాధించాలంటే మనం చేయాల్సిన పని ఏంటిది? మనం ఇక్కడ సక్సెస్ కావాలన్నా, అనుకునే అన్ని స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలన్నా మనం ఎవరిని ఫాలో కావాలి? సీనియర్ని ఫాలో అవ్వాలి. మరి సీనియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది ఒక చిన్న వీడియో చూద్దాం. ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆఫ్టర్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసుకుందాం మళ్ళీ. గురు అండ్ అప్లైన్. కొంతమంది డౌన్ లైన్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. అరే మా అప్లైన్ చూడు, ఇంతగానో కష్టపడుతుంటే ఎదుగుతూనే ఉన్నాను, నేను ఇంతగానో కష్టపడుతుంటే ఆయన చెక్ వస్తేనే ఉన్నాను, ఇంతగానో కష్టపడుతుంటే నా డబ్బులు ఏవైతున్నాయి కదా మస్తు ఎంజాయ్ చేస్తాను. ఏ రోజైతే ఇట్లా మనం అనుకున్నామో ఆ రోజు మన సక్సెస్ ఆగిపోతుంది అక్కడనే. ఎందుకంటే రేపటి రోజు నువ్వు అట్లా అనుకున్నావు అనుకో, నీ కింద కూడా అట్లాంటి ఆలోచించేవాడు వస్తాడు. ఇప్పుడు నేను కష్టపడితే మా వాడు ఎదుగుతుంది, నేను కష్టపడపోని నాకు డబ్బులు వస్తాయి కూడా ఆలోచించాను, అమ్మో నా మా వాడు ఎదుగుతుంది నేను పడపో. రేపటి రోజు నీ కింద కూడా అట్లాంటి థింకింగ్ వస్తారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇస్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్స్. ఫర్ దట్ వాస్ ఐ వాంట్ టు షేర్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అప్లైన్ మన జీవితంలో చాలా అవసరం. ఒక గురువు మన జీవితంలో చాలా అవసరం. ఎప్పటి వరకైతే ఈ అప్లైన్ సపోర్ట్, ఒక గురువు సపోర్ట్ మనం తీసుకోలేమో, చెప్తున్నాను కదా, మనం ఏదైతే ల్యాడర్, ఏదైతే పొజిషన్ కి మనం వెళ్ళాలనుకుంటామో అది చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, గురువు రోల్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ రోల్ ఎలా ఉంటుంది మన జీవితంలో, ఎక్స్పీరియన్స్ పీపుల్ రోల్ ఎలా ఉంటుంది మన జీవితంలో. ఐ షేర్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్ ఉన్నాడు, ఇంకోడు గుడ్డివాడు ఉన్నాడు. అక్కడ పెద్ద గుంపు ఉంది. అక్కడ ఒక బిల్డింగ్ లో వీళ్ళు ఉన్నారు. సడన్ గా మంటలు అంటుకున్నాయి. అందరు పారిపోతున్నారు. పరిగెత్తిన బిల్డింగ్ మంటలు అంటుకున్నాయి. పరిగెత్తండి అందరూ పారిపోతున్నారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అందరూ పారిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు? గుడ్డివాడు, ఫిజికల్ హ్యాండ్. ఇలా అర్థమైతే ఆ గుడ్డివాడు ఎవరైతున్నారో కళ్ళు కనిపిస్తలే, మంటలు ఎక్కడ ఉన్నాయి, ఆ మంటల రూమ్ లోకి వెళ్తున్నాడు అనమాట. ఈ గుడ్డివాడు ఏం చేస్తారు అంటే ఆగాను, ఒక నిమిషం. దాని తర్వాత అడ్జస్ట్ అట్లా చేసుకుని ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమనే అండర్స్టాండింగ్ వచ్చారంటే, నీ కళ్ళు నా కాళ్ళు, ఈ 2 సపోర్ట్ తోని ఈ బిల్డింగ్ ని క్రాస్ చేసి మనం బయట పడవచ్చు. ఒకటి నీ కళ్ళు కనిపించట్లేవు, ఇంకోటి నాకు కాళ్ళు. సో ఏం చేస్తామంటే, నేను నీ పైన కూర్చుంటాను, సో దట్ నా కళ్ళు ద్వారా ఏదైతే ఉన్నాయో నీకు గైడ్ చేస్తాను, అండ్ నీ కాళ్ళ ద్వారా నువ్వు ఊరుకో. అర్థమైందా అని చెప్తే అట్లా ప్రాసెస్ ఫాలో అయ్యారు అండ్ బిల్డింగ్ నుంచి సేఫ్ అయిపోయారు. మీ అప్లైన్ ఒక నాలెడ్జ్, మీ యొక్క ఎఫర్ట్స్ విల్ గివ్ యూ ద రిజల్ట్స్. మీ అప్లైన్ ఒక కళ్ళు, ఎందుకంటే దూరదృష్టి ఉంటుంది. మీ యొక్క స్పీడ్, 2 మ్యాచ్ అయితే ఆటోమేటిక్ రిజల్ట్. ఒకరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఫైనల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో. కానీ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నా చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఏమైనా చేసి పెళ్లి ఆపడానికి చూద్దాం అని ప్రయత్నించడానికి చూస్తున్నాడు. సో అందుకోసమే ఒక కండిషన్ పెట్టాడు అనమాట. ఏమనంటే, మీరు అమ్మాయిని తీసుకుపోవడానికి ఎప్పుడైతే వస్తారో పెళ్లి రోజు బరాత్ లో, ఆ బరాత్ లో మా అమ్మాయిని మీ ఎంబడి పంపించాలంటే ఒక్క ఓల్డ్ పర్సన్ కూడా మీ ఎంబడి ఉండొద్దు, యంగ్స్టర్సే రావాలి.
ఓకే సార్ డన్ అని పెళ్లి కొడుకు చెప్పాడు వాళ్ళ మామయ్యతో. సరే అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బరాత్ స్టార్ట్ అయింది. బరాత్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వాళ్ళ సర్కిల్, అబ్బాయి వాళ్ళ సర్కిల్లో ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారు, అరే ఎప్పటి నుంచో నీ బరాత్ లో ఆడాలని కోరికరా, నీ బరాత్ లో చూడాలని కోరికరా, అరే నన్ను వదిలేసిన నేను వస్తారా, ఏమైనా చేసి నేను వస్తారా, అరే తాతయ్య అక్కడ రావద్దన్నారు ముందే చెప్పారు, వద్దు వద్దు వద్దు, అరే నేను వస్తారా, నేను వస్తా, ఏమైనా చేసి నేను వస్తా, సరే ఒక పని చెయ్యి, నువ్వు ఆ బాక్స్ లో కూర్చో, ఆ బాక్స్ లో కూర్చో, బయటికి రాకను, అరే సామాన్ వస్తుంది కదా దాంట్లో మా తాతయ్య నేను లోపల పెట్టేసి ఇట్లా ఇట్లా కూర్చోవాలి, సరే అని చెప్పి బాక్స్ లో ప్యాక్ చేసేసాను. బరాత్ బయలుదేరిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉందో ఇంకో కండిషన్ పెట్టాడు అనమాట. కండిషన్ ఏంటంటే అక్కడ నది ప్రవహిస్తుంది, ఈ నది ప్రవహిస్తుంది. అక్కడ సీనియర్ ని అక్కడ బాక్స్ లో పెట్టినట్టు ఇక్కడ కూడా మనం ఏం చేస్తుంటాం అంటే అందరితో మాట్లాడుతుంటాం, సీనియర్ కి లాస్ట్ కి మాట్లాడుతాం. మనం ఎవరితో ఫస్ట్ టచ్ లో ఉండి ఎవరితో ఎక్కువ మాట్లాడి ఎవరితో వర్క్ చేస్తే ఆ సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు చాలా వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు వర్క్ పరంగా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, ఏమైనా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా అవి సీనియర్స్ కి షేర్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ అంటే మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నారో మీ ప్రాబ్లమ్స్ సీనియర్ కి షేర్ చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది. అదే ప్రాబ్లమ్స్ జూనియర్స్ కి షేర్ చేసుకుంటే అయ్యో మేడం చేయలేకపోతుంది నా వల్ల ఏమవుతుంది అని వాళ్ళు అనుకుంటారు, అవునా కదా. అంటే ఛాలెంజెస్ సీనియర్ తో షేర్ చేసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. హ్యాపీనెస్ జూనియర్స్ తో షేర్ చేసుకుంటే టీం వర్క్ సక్సెస్ అవుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్ కదా. ఈ వాటర్ తీసేసి పాలని ప్రవహిస్తే మా అమ్మాయిని మీతో పంపిస్తారు. ఓ మై గాడ్, ఇంత పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఓ మై గాడ్, చల్ ఆఖరికి మన పెళ్లి క్యాన్సిల్ అయినట్టే, నడు రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి అబ్బాయి ఆ బరాత్ పీపుల్ తీసుకొని అందరినీ మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరుతుంటే అప్పుడే మనోడు ముసలోడు ఏంది బ్యాండ్ సార్ ఆగిపోయిందని చెప్పేసి ఆ బాక్స్ నుంచి దిగారు. ఏమైందిరా, ఎందుకు బ్యాండ్ ఆపేశారు? అరే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం? ఏం లేదు, వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చింది మాకు. ఏంటంటే అక్కడ నది క్రాస్ అవుతుంది కదా, ఆ నదిలో నుంచి వాటర్ ఏవైతున్నాయో ఆ వాటర్ తీసేసి దాని తర్వాత ఆ ప్లేస్ లో పాలు పంపించాలంట, అప్పుడు అమ్మాయిని పంపిస్తారంట. అన్ని పాలు ఏడు నుంచి తేవాలి. ఎంత సింపుల్ ప్రాబ్లం కి అంత పెద్ద టెన్షన్ పడుతున్నావు? వెరీ సింపుల్, నువ్వు ఆయనకు చెప్పు ఫస్ట్ నువ్వు వాటర్ ఖాళీ చేయి, తర్వాత నేను పాలు వస్తాను. ఆ మీడియేటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు, సార్ మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ ఖాళీ చేయమంటున్నాను, దాని తర్వాత వాళ్ళు పాలు పోస్తారంట ఆ ప్లేస్ లో. అవునా, కంపల్సరీ నువ్వు ఎంక్వైరీ చేయి, ఎవరో అక్కడ పెద్ద మనిషి ఉండే ఉంటారు, అందుకోసం ఈ సొల్యూషన్ వచ్చింది. అక్కడ ఎంక్వైరీ చేయి. అందుకోసమే ఒక పెద్ద దిక్కు చాలా అవసరం. జీవితంలో ఎదగాలంటే ఒక పెద్ద దిక్కు మనకి వెరీ మ్యాండేటరీ. ఆ ఎక్స్పీరియన్స్ మనం ముంగడి తీసుకెళ్తుంది. అందుకోసం చెప్తున్నా, ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ యువర్ అప్లైన్. ఎలా రెస్పెక్ట్ ఇస్తాం మనం అప్లైన్ కి? సార్ గుడ్ మార్నింగ్ ఇలానా కాదు. గర్ల్ ఫ్రెండ్ తోని గంటలు ఫోన్ మాట్లాడుతుంటే అప్లైన్ కాల్ రాగానే కాల్ వెయిటింగ్ వస్తుందని నీకు తెలుస్తుంది. పోనీ అప్లైనే కదా అని చెప్పేసి నువ్వు కంటిన్యూ చేస్తావు కూడా, అది రెస్పెక్ట్ అన్నారు. ఆ గర్ల్ ఫ్రెండ్ చెప్తావు ఒక్క నిమిషం ఆగు తర్వాత మాట్లాడతా అని చెప్పి ఇమీడియట్ గా నువ్వు కాల్ ఎత్తావు చూడు, అది 100% రెస్పెక్ట్. ఎంత ఇంపార్టెంట్ లో ఉన్నా ఒక్కసారి నీ ఫోన్ రింగ్ అవగానే తీసి చూడంగానే అప్లైన్ అనే నంబర్ ఏదైతే కనిపిస్తుందో ఆ పరిస్థితుల నుంచి అందరికి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి నువ్వు ఫోన్ ఎత్తి సార్ చెప్పండి అంటూ చూడు, అది ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్. ఫస్ట్ ఫోన్ ద్వారా ఒక అప్లైన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఏంటో తెలిసిపోతుంది. సెకండ్, అప్లైన్ వచ్చి 5th ఫ్లోర్. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సీనియర్ తో రెస్పాన్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. చాలు. ఇప్పుడు సీనియర్ అనే వ్యక్తి మీకు కాల్ చేస్తున్నాడంటే అర్థమైంది మీ సక్సెస్ కోసం, మీ ఇన్కమ్ కోసం ముందు పడుతున్నాడు అని అర్థం. దానికి నేను రెడీ అని మీరు కూడా కమ్యూనికేషన్ ఇస్తే, ఇద్దరు కలిసి కట్టుగా చేస్తే వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. దీనికి రెడీ అందరూ? మన సీనియర్స్ కి మనం రెస్పాన్స్ ఇద్దామా? నాతో సహా నేను కూడా ఇవ్వాల్సిందే అందరం. రైట్, ఇప్పుడు మనం స్టార్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం, విఆర్ అంటే ఏందో తెలుసుకున్నాం, అండ్ నెక్స్ట్ స్టార్ 250 500 వరకు తెలుసుకుందాం అంతే. స్టార్ 250 అంటే ఏంటిదంటే, నేను స్టార్ అయిపోయిన తర్వాత నా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒక స్టార్ ని, రైట్ ఒక ఆర్గనైజేషన్ లో స్టార్ ని, నా పర్సనల్ స్పాన్సరింగ్ స్టార్ క్రియేషన్ చేసినందుకు నేను నెక్స్ట్ స్టార్ 250 అనే ర్యాంక్ కు ఎలిజిబుల్ అవుతున్నాను. ఆ తర్వాత ర్యాంక్ ఏంటిది? స్టార్ 500. స్టార్ 500 అంటే ఏంటిది? లెఫ్ట్ ఒక 10 స్టార్స్ ని, రైట్ ఒక 10 స్టార్స్, అందులో ఒక 250 మినిమం ఉండాలి. అలా క్రియేషన్ చేసుకోవడం వల్ల మనం స్టార్ 500 అనే ఒక అచీవ్మెంట్ పూర్తవుతుంది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, 10 మళ్ళీ లెక్కేసుకుందాం మనం. మళ్ళీ ఎక్కడికి వచ్చినా దేనికోసం? మనం మనీ కోసమేగా. మళ్ళీ మనీ లెక్కేసుకుందాం. లెఫ్ట్ 10 స్టార్స్, రైట్ 10 స్టార్లు. ఒక స్టార్ అంటే ఎంత పీవీ? మర్చిపోయాలా? మళ్ళా 300 పీవీ. ఓకే, రైట్ 300 పీవీ. అట్లా 10 స్టార్లు అంటే 300 పీవీ ఇంటూ 10 స్టార్లు అంటే ఎంత? 3000 పీవీ లెఫ్ట్, 3000 పీవీ రైట్. అంటే టోటల్ ఇన్కమ్ ఎంత? బండగుర్తు ఏమని చెప్పిన 3000 మ్యాచ్ అయితే పక్కన 0 పెడితే మీ ఇన్కమ్ 30,000. స్టార్ 500 అయినందుకు మీకు వచ్చే ఇన్కమ్ 30,000 రూపాయలు. కావాలనా? వద్దు సార్ వేరే వాళ్ళకి ఏంటంటారా? కావాలా?
అది గుర్తుపెట్టుకోండి, 30,000 రూపాయల ఇన్కమ్ మనకు అది రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే మనం అనుకున్నాం కదా, విఆర్ నుంచే మనం టీ బోనస్ తీసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. అయితే టీమ్ బోనస్ కోసం ప్రాక్టీస్ చేస్తే ఏం పెరుగుతుంది అంటే టాలెంట్ పెరుగుతుంది. టీమ్ బోనస్ కోసం ప్రాక్టీస్ చేస్తే మనకు టాలెంట్ అనేది పెరుగుతుంది. సో మరి ఈ టాలెంట్ ఉన్న సాధకుడే బోధకుడు అవుతాడు. ఇప్పుడు భోగ సార్ చెప్తున్నాడు, జానయ్య సార్ చెప్తున్నాడు, లావణ్య మేడం చెప్తుంది, కోటం సురేష్ సార్ చెప్తున్నాడు అంటే వాళ్ళు సాధకుడుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు బోధకుడు అయ్యారు. అవునా? అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టీచర్గా మారుతారు. మరి మీరు కూడా టీచర్గా మారాలంటే ఈ సాధన చేయాలి. ధ్యానం గురించి ఎప్పుడు చెప్తాం? మనం ధ్యానం చేసినప్పుడు చెప్తాం కదా. మరి ఇక్కడ స్పీకర్ ఎప్పుడు అవుతాం? ఇప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ని మనం ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే రేపు మనం ఇక్కడ టీచర్ అవుతాం. ఒక 500 ఒక 1000 ఒక రూపాయి అయిన తర్వాత మనం కూడా ఇక్కడ టీచర్ అవుతాం కదా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా నేమ్ లిస్ట్ కొత్తగా లాగిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఒక 50 నేమ్స్ రాయాలని సంకల్పం పెట్టుకోండి. 50 పేర్లు మినిమం. కంపెనీ 150 అంటుంది, కనీసం 50 రాయండి, 50 నేమ్స్ రాయండి. ఈ 50 నేమ్స్ లో హెల్త్ పరంగా నీడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ పరంగా నీడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, మనం ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే హెల్త్ పరంగా అయినా ఇన్కమ్ పరంగా అయినా మనం ఫస్ట్ తొందర. ఇప్పుడు బోగసారు అబ్బా మస్తు చెప్పిండు బోగసారు, ఇప్పుడు ఇది చేస్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుందా, సురేష్ సార్ ఇప్పుడు చెప్పిండు ఇది చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుందా అని మనం ఏం చేస్తామంటే, ఇట్లా ఒక ప్రోడక్ట్ ఉంది, మన ఫ్రెండ్కు డైరెక్ట్ ఫోన్ చేస్తాం. ఏమని చెప్తాడు సీనియరు? ఇన్విటేషన్ ఇవ్వండి అంటాడు. ఏమని చెప్తాడు? ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పిస్తారు. ఇన్కమ్ పరంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇన్కమ్ పరంగా ఇన్విటేషన్ ఇవ్వమని చెప్తారు. మనం ఏం చేస్తాం? ఇట్లా హెల్త్ పరంగా ఉన్నది, ప్రోడక్ట్ ఉన్నది, మీరు ఎన్నన్నానండి, ప్రోడక్ట్ ఉన్నది, కాఫీ ఉన్నది, పల్స్ ఉన్నది అంటాం, కాస్ట్ ఎంత అంటారు? 3,000 అంటాం. ఎట్లా ఉపయోగపడుతుంది అంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, బీపీ తగ్గిపోతుంది, అగో ఆయనకు క్రియేటిన్ తగ్గింది, ఇగో వీడియో పంపిస్తాను చూడు, ఇట్లా టక్క 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 చెప్పేస్తాం. ఆయన ఏమంటాడు? తర్వాత చెప్తాంటాడు, ఫోన్ కూడా ఎత్తాడు. అంటే ఇన్విటేషన్ అంటే మనం ఏ పర్పస్ తో ఇన్వైట్ చేస్తున్నామో ఆ నీడ్ని కనెక్ట్ చేసి టైం తీసుకోవడం. మనం ఏం చేస్తాం? ఇన్విటేషన్ లో ప్రజెంటేషన్ ఇస్తున్నాం, అక్కడ అది ఫెయిల్ అవుతుంది. ఎవరు టైం ఇవ్వట్లేదు అనే పదం వచ్చిందంటే మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నారని అర్థం. సో సమయం తీసుకోవడంలో మీరు దిట్టలైతే ఇన్కమ్ తీసుకోవడంలో మీరు మాస్టర్స్ అవుతారు. దేర్ ఇస్ నో డౌట్ అందులో. సో టైం తీసుకోవడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు మళ్ళీ చెప్తున్నా, మొహమాటం అనేది తీసేయండి. మీ సీనియర్ దగ్గర కూర్చోండి, సార్ ఏమంటాడు, మేడం ఏమంటాడు అని అనుకోకండి. ఖచ్చితంగా మీ సీనియర్తో డిస్కస్ చేసి, సార్ నేను ఈ వ్యక్తిని ఎలా ఇన్వైట్ చేయాలి, 50 పేర్లు రాసుకున్నారు కదా, అందులో సెలెక్షన్ ఒక 2 పేర్లు తీసుకున్నారు. సార్ జానయ్య సార్, ఈ రోజు నేను ఇద్దరు టైం తీసుకోవాలనుకుంటున్నా, వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ తో నాకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పరా సార్ అంటే, అప్పుడు సార్ చెప్తాడుగా, మేడం చెప్తుందిగా. అట్లా మీరు తెలుసుకోనైనా టైం తీసుకోండి, అప్పుడు ప్రజెంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇకపోతే నీడికి తగ్గట్టుగానే చెప్పాలి మనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంది, నాకు హెల్త్ పరంగా అవసరం, ఓ 50 ఏళ్ళ ముసలావిడ, 50-60 ఏళ్ళ ముసలావిడ ఉంది, నాకు హెల్త్ పరంగా అవసరం, ఆరోగ్యం కోసమే నేను వాడతాను అది. ఆమెకు హెల్త్ పరంగా చెప్పి, అమ్మ నువ్వు కూడా ఇట్లా చేసుకో నీకు డబ్బులు వస్తాయని చెప్పినా అనుకో, అది సాధ్యమా? పాసిబుల్ అవుతుందా? కాదుగా. సార్ మరి ఇన్కమ్ అవసరం ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్కరిని మీకు ఇన్కమ్ అవసరం ఉందా, మీకు ఇది అవసరం ఉందా అని అడగాల్సిన అవసరం లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉన్నాడు, పలానా వినయ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అన్నప్పుడు తన ఫ్యామిలీ ఏంటి, తన ప్రొఫైల్ ఏంటిది అని నాకు తెలుస్తుంది కండి. నేమ్ లిస్ట్ రాసేటప్పుడు తన ప్రొఫైల్ నాకు తెలుస్తుందిగా. పలానా వినయ్, ఇంట్లో ఎవరు ఉంటారు? వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, 2 పిల్లలు. అమ్మ, నాన్న, భార్య, 2 పిల్లలు. అమ్మ ఇంట్లో ఉండి చిన్న షాప్ చూసుకుంటుంది, హౌస్ వైఫ్. ఫాదర్ రిటైర్డ్, మరి వైఫ్ హౌస్ వైఫ్, పిల్లలు 2. ఓకే, తను ఏం చేస్తున్నాడు? ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. జీతం ఎంత? 25,000 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, ఒక కుటుంబం సర్వైవల్ అవ్వాలంటే 6-7 హైదరాబాద్లో 25,000తోనే సర్వైవల్ అవుతారండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుందిగా. అప్పుడు మనం చర్చించవచ్చు, ఎలా ఉంది మీ ఫ్యామిలీ, ఎలా ఉంది, ఎంత వస్తుంది శాలరీ అంటే 25,000. అదేంది 25,000తోని ఫ్యామిలీని ఎట్లా సర్వైవల్ చేయగలుగుతున్నావు, ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఎక్కడ అసలు మనీ సరిపోవట్లేదు, ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే వేరే ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతుంటే చెప్తుంటారుగా. దీన్నే ప్రాస్పెక్టింగ్ అంటారు. ఈ ప్రాస్పెక్టింగ్ లోనే వాళ్ళు ఏంటిది అనేది మీరు పసిగట్టాలి. అది కనుక మీరు పసిగడితే ముఖ్యంగా వెంటనే చెప్పకండి. మీరు ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు మీరు ఏదైతే వివరాలు తెలుసుకున్నారో ముఖ్యంగా సీనియర్ దగ్గర కూర్చొని
నేమ్ లిస్ట్ రాసుకొని ఆ నేమ్ లిస్ట్ గురించి డిస్కషన్ చేసి ఏ వ్యక్తికి మీరు ప్రజెంటేషన్ ఇప్పించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి ఎగ్జిక్యూటివ్ తో డిస్కస్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ ప్లాన్ చేయాలి. అప్పుడు మీ ప్రజెంటేషన్ సక్సెస్ అవుతుంది. ఓకేనా అండి? ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ తోని చర్చించడం అనేది మర్చిపోకండి. ఇది పాయింట్ నెంబర్ 2 జాగ్రత్త. అంటే ఎవరికి చెప్పాలనేది ఎగ్జిక్యూటివ్ తోని చర్చించడం. నెక్స్ట్ మూడో జాగ్రత్త ఏంటంటే వెల్నెస్ ప్రోడక్ట్ గానే దీన్ని తీసుకెళ్ళాలి. వెల్నెస్ ప్రోడక్ట్ గానే తీసుకెళ్ళాలి. ఇది ఒక ఆర్గానిక్ కాఫీ అనేది వాళ్ళకి తెలియజేయాలి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, వెల్నెస్ ఇల్నెస్ అంటున్నాం. మళ్ళీ మనం స్లైడ్లోకి వెళ్దాం, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. నేను మాటల రూపంలో చెప్పిన దానికి స్లైడ్ రూపంలో చూసిన దానికి మీకు తేడా ఉంటుంది. ఇక్కడ కంపెనీ స్లైడ్లో ఈ ఒక పదం చూడండి, మనం సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్ అని ఒక క్యాప్షన్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు ఇక్కడ? మెడిసిన్స్ వర్క్స్ ఆన్ సిమ్టమ్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వర్క్ ఆన్ ద సిస్టమ్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? హెడేక్, ఒక తలనొప్పి ఉంది, ఇది ఒక సిమ్టమ్. ఈ హెడేక్ ఈజ్ ఏ సిమ్టమ్, మెడిసిన్స్ ట్రీట్స్ ద సిమ్టమ్. అంటే ఆ సిమ్టమ్ మీదనే మెడిసిన్ పనిచేస్తుంది. బట్ ఇట్ కెన్ బి కాజ్డ్ డ్యూ టు వేరియస్ రీజన్స్. అంటే ఆ హెడేక్ రావడానికి ఇది రీజన్ అని మనం చెప్పలేం, చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు కదా. కానీ ఆ సిమ్టమ్ మీదనే ఈ టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. కానీ ఇండస్ట్రీవా న్యాచురల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ వర్క్ ఆన్ ద సిస్టమ్. అంటే రూట్ లెవెల్లో పనిచేస్తుంది అంటూ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే, మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే, నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక మొక్క పెంచుతున్నా, ఒక 5-6 సంవత్సరాల తర్వాత అది పళ్ళని ఇస్తుంది. మరి 5-6 సంవత్సరాలు దాన్ని సాగు చేసి పెద్దగా అయ్యి పళ్ళు ఇచ్చేంత వరకు దానికి వాటర్ ఎక్కడ కొడుతున్నాం మనం? కొమ్మలకు కొడుతున్నామా, వేర్లకు కొడుతున్నామా? అంటే వేర్లకు నీళ్ళు ఎంత ముఖ్యమో రూట్ లెవెల్లో కణాలకు సూక్ష్మ పోషకాలు అనేది అంత ముఖ్యం. మరి ఇండస్ట్రీ ఎక్కడ పనిచేస్తుంది? నీళ్లు వేర్ల కాడ ఎట్లా పనిచేస్తుందో మన సూక్ష్మ పోషకాలు సెల్యులర్ లెవెల్లో పనిచేస్తాయి అన్నట్టు. సో ఆ విధంగా వెల్నెస్ కోణంలో మనం తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. టు బి హానెస్ట్ చెప్పండి, నేను ఇలా 2 వీడియోలు చూసిన. ఒక టాప్ మోస్ట్ జిమ్ నేర్పించే ఒక టాప్ మోస్ట్ కోచ్ తను బ్లాక్ కాఫీ తాగుతున్నాడు. కెఫెన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, బ్లాక్ కాఫీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఆరోగ్యానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. అప్పుడు మనకి ఏం ఆలోచన రావాలి? అంత పెద్ద టాప్ మోస్ట్ పీపుల్స్ కూడా బ్లాక్ కాఫీలు తాగుతున్నారంటే ఎలాంటి షుగర్ కెఫెన్ లేని బ్లాక్ కాఫీ మనం ప్రిఫర్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలా వెల్నెస్ కోణంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కుర్కురేలని, లేస్లని, చిప్స్లని, బ్రెడ్లని ప్రతి ఒక్కరు తింటున్నారా అండి? ఎండాకాలం ఎన్ని స్నాక్స్ తింటున్నారు? కడుపులో నులుపురుగులు వస్తున్నాయి, పేశుద్ధి జరగట్లే, మోషన్ కావట్లే. మరి వాళ్ళందరికీ పల్స్ అవసరమా కదా? ఆడపిల్లలకు ఖచ్చితంగా కేర్ అవసరమా లేదా? అలా ప్రతి ఒక్క కోణంలో ప్రివెన్షన్ గా వెల్నెస్ కోణంలో మనం ఆలోచించడం ముఖ్యం. ఓకే, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మకి ఖచ్చితంగా ప్రోడక్ట్ అవసరం. మా నాన్న ఉన్నాడు, మా నాన్నకు అవసరం, నాకు అవసరం. నెక్స్ట్ మా బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ అవసరం. అంటే మనం ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉందని వాళ్ళే చెప్తారు. అంటే మనం అవగాహన కల్పించడమే మన పని, చెప్పడం అనేది ఆటోమేటిక్గా లైవ్ లో జరిగిపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ జాగ్రత్త ఏంటంటే, సార్ నాకు కొంతమంది కస్టమర్స్ క్రియేట్ అయ్యారు సార్, నాకు ఒక 2 లాగిన్స్ అయ్యారు సార్, కొంచెం వీళ్ళని ఫిజికల్ గా కలిస్తే బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటారో మీరు హోమ్ మీటింగ్స్ ప్లానింగ్ చేయండి. మీ సీనియర్స్ కి కాల్ చేసి ఇన్వైట్ చేయండి. సార్ నాకు ఒక 5 కస్టమర్స్ ఉన్నారు, ఆ 5 కస్టమర్స్ ని మా ఇంట్లో కూర్చోబెడుతున్నా, మీరు హెల్త్ మీద అవేర్నెస్ చేయండి సార్ అంటే మీ సీనియర్ మీ ఇంటికి వస్తాడు. సార్ నాకు ఒక 3 లాగిన్ అయ్యారు సార్, వాళ్ళకు నేమ్ లిస్ట్ గురించి, 8 బిల్డింగ్ బ్లాక్స్ గురించి, వర్క్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి కొంచెం చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా చెప్తారు. సో ఈ విధంగా మీరు ఫిజికల్ గా హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, టేస్టింగ్ పార్టీస్, ఈ విధంగా మీరు ప్లానింగ్స్ కూడా చేసుకోవచ్చండి. వీక్లీ వన్స్ కూడా, ఆ 2 వీక్స్ ఒకసారి కూడా మీ ఇష్ట ప్రకారం, మీ కోర్ టీమ్ ని బట్టి, మీ కస్టమర్ ని బట్టి, మీ ఒక టీమ్ బిల్డింగ్ ని బట్టి మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనం అందరం ఇన్కమ్ కోసం వచ్చాం కదా, ర్యాంక్స్ గురించి తీసుకున్నాం, మనకు వచ్చే సెలబ్రేషన్స్ గురించి తెలుసుకున్నాం, మనకు వచ్చే అవార్డ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ తోని ఈరోజు నా సెషన్ ని నేను క్లోజ్ చేస్తా. 2 సంవత్సరాలు మీరు కరెక్ట్ గా మనస వాచ కర్మన ఒక అయ్యప్పమాల 41 రోజులు దీక్ష ఎట్లయితే నిష్టగా చేస్తారో, మీరు గనక 2 సంవత్సరాలు ఇండస్ట్రీను సీరియస్ గా తీసుకొని కరెక్ట్ గా ఫాలో అయితే, కొన్ని స్టార్స్ ని క్రియేట్ చేసుకుంటే మీరు ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది ఒక చిన్న డూప్లికేషన్ నేను చెప్తా. మీరు తెలుసుకోవడానికి రెడీయా? ఇప్పటిదాకా మనం తెలుసుకుందేమో ప్రజెంట్ ఇన్కమ్. ఒక 2 సంవత్సరాలు మీ ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లాన్ మీరు అర్థం చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతారు అనేది నేను చెప్తా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతా, చెప్పండి. ఒక 2 స్టార్స్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? వందన మేడం మీరు చెప్పండి మీ యొక్క మాటలు. ఒక 2 స్టార్స్ ని క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు?
2 hours ఇలా పట్టొచ్చు, 2 days పట్టొచ్చు, 2 weeks పట్టొచ్చు. 2 అవర్స్ పట్టొచ్చు. నేనేమంటున్నా అంటే ఒక 3 నెలలు టైం పడితే అది కష్టమా ఈజీయా? 3 సార్ నెలల్లో ఒక అర్థం ఇద్దరు కాదు స్టార్స్ ని క్రియేట్ చేయడం అనేది కష్టమా ఈజీయా? సార్. ఈజీ సార్, 3 నెలలు అంటే ఈజీ. అందరికి ఈజీ అని వాళ్ళు తంబేయండి. 3 నెలల్లో ఇద్దరు స్టార్స్ అంటే లెఫ్ట్ ఒక స్టార్, రైట్ ఒక స్టార్. ఇది సాధ్యమేనా? చల్ రైట్. సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఈజీ అన్న వాళ్ళందరికీ ఈజీ ప్లాన్ నేను చెప్తా. ఓకే, ఇది ఒక్క స్లైడ్ తోని ఈరోజు నా సెషన్ నేను క్లోజ్ చేస్తా. అర్థం చేసుకోండి, జస్ట్ మనకు ఈ 2 years ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది తెలియడం కోసం ఇది చెప్తున్నాను నేను. జస్ట్ ఫర్ నాలెడ్జ్ అంతే. లీస్ట్ పాసిబిలిటీ మనం డిస్కస్ చేద్దాం. ఒక స్టార్ అంటే 300 PV అనుకున్నాం కదా. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 months లెఫ్ట్ ఒక స్టార్, రైట్ ఒక స్టార్ క్రియేట్ అయ్యారు. స్టార్ అంటే ఎంత? 300 PV. సో లెఫ్ట్ ఒక స్టార్, రైట్ ఒక స్టార్ అంటే మీ టీమ్ బోనస్ ఎంత వచ్చింది? 3000 రూపాయలు వచ్చింది, అంతేనా? లెఫ్ట్ ఫస్ట్ 3 నెలలు అయిపోయింది. నేను లావణ్య మేడంని అండ్ జానయ్య సార్ని స్టార్ చేశాను. నా లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని. నెక్స్ట్ 3 months ఏం చేశారంటే లావణ్య మేడము ఒక ఇద్దరు స్టార్లను క్రియేట్ చేసింది, జానయ్య సార్ ఒక ఇద్దరు స్టార్లను క్రియేట్ చేశాడు. అప్పుడు నా ఇన్సెంటివ్ ఎంత అయింది? 600 PV మ్యాచ్ చేసుకుని 6000 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ 3 months లావణ్య మేడం ఏం చేసిందంటే ఇంకొక ఇద్దరు స్టార్లను క్రియేట్ చేశారు. లెఫ్ట్ 4, రైట్ 4 ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. ఎవ్రీ 3 months మీరు చూడండి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 3 months లో నేను లెఫ్ట్ లో లావణ్య మేడంని, రైట్ లో జానయ్య సార్ని లాగిన్ చేశాను. వెంటనే నేను ఇక్కడ చేయాల్సింది ఏంటిది? బాగా అర్థం చేసుకోండి. లావణ్య మేడం 50 names రాసింది, జానయ్య సార్ 50 names రాశారు. మొత్తం ఎంత నేమ్స్ అయినాయి? 100 names అయినాయి. 50 names నుంచి లావణ్య మేడంకు 2 లాగిన్స్, 2 స్టార్స్ అవుతున్నాయా లేదా? మినిమం 2, మాక్సిమం అంటే కంపల్సరీ, పక్కా పాసిబిలిటీ నేను చెప్తున్నా. అదే జానయ్య సార్ 50 names నుంచి ప్రజెంటేషన్స్ జరిగితే 2 లాగిన్స్, 2 స్టార్స్ కంప్లీట్ అయినాయి. అప్పుడు ఇన్కమ్ ఎంత అయింది? 6000 రూపాయలు. మరి లావణ్య మేడంతో పాటు ఇద్దరు వచ్చారంటే ఇద్దరు కూడా 50 names రాసిల్లు అనుకోండి, ఎంత నేమ్ లిస్ట్ అవుతుంది? 100 నేమ్ లిస్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఎంత అయింది? 100 నేమ్ లిస్ట్ అయింది. 200 నేమ్ లిస్ట్ లో మనకు 4 మెంబర్స్ స్టార్స్ అయినా 12,000 రూపాయలు వస్తున్నాయి. అదే 12th month 88 24,000 వస్తుంది. 15th month 16 అంటే 48,000 వస్తున్నాయి. 18th month 32 అంటే 96,000. అలా 24th month వచ్చేసరికి 128 లెఫ్ట్, 128 రైట్, 2.5 lakhs ఇన్కమ్ వస్తుందండి. 2,50,000 రూపాయలు ఆ లాస్ట్ 3 months లో మనకు వచ్చే ఇన్కమ్. అంటే మంత్లీ ఎంత వస్తుంది? దగ్గర దగ్గర 80,000 రూపాయలు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? సింపుల్ లాజిక్. మెయిన్ బేసిక్ పాయింట్ పట్టుకున్నారు అనుకోండి, పైనుంచి కింది వరకు అంతా ఒకటే. దీన్ని ఇంకా మీకు సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యేలాగా ఒక చిన్న వీడియో చూపించి మీకు క్లారిటీ ఇచ్చి ఈరోజు నేను క్లోజ్ చేస్తాను. ఒకానొకప్పుడు ఒక పండితుడు ఉండేవాడు. తన కుటుంబాన్ని పోషించుకోలేని కడు బీదరికానికి లావణ్య మేడం అడిగిళ్ళు సీనియర్, మీకు ట్రెడిషనల్ బిజినెస్ కావాలా, డైరెక్ట్ సెల్లింగ్ కావాలంటే, లేదు నాకు డైరెక్ట్ సెల్లింగే కావాలి, నేను సీలింగ్ కొట్టాలి, నేను ఇందులో సక్సెస్ కావాలి అని ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ అంటున్నారు. మరి ఆ సీనియర్ తన బుద్ధి కుశలతోటి ఏం చేశాడు, ఏం అడిగాడు? లోనయ్యాడు. అందుచేత కోటకు వెళ్లి మహారాజు గారిని సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. మహారాజు గారిని దర్శించుకున్న వెంటనే ఆ పండితుడు రాజుగారిని పొగుడుతూ పాటలు పాడాడు. శభాష్, ఆహా ఆహా. మహదానందం కలిగిన రాజుగారు ఏం బహుమతి కావాలో కోరుకోమన్నారు. వరుస క్రమంలో పేర్చబడ్డ పావులున్న చదరంగపు పలకను చూపించి ఆ పండితుడు ఇలా అన్నాడు: మహాప్రభు, చదరంగపు పలకలోని మొదటి గడిలో ఒక వడ్లగింజను పెట్టిన పిమ్మట తదుపరి ప్రతి గడికి దానిని రెట్టింపు చేస్తే దానినే తగిన బహుమతిగా భావించదను. ఆలోచించి అడుగుతున్నావా? బంగారం వద్దా? వడ్లపు గింజలు చాలా? చాలు ప్రభు. అయితే సరే. వెంటనే సభ్యులు వడ్ల గింజలను అమర్చారు. మొదటి గడి ఇది బోగా సూర్యనారాయణ సార్ అనుకుందాం, మన సీనియర్, అందరికన్నా ఇక్కడ సూపర్ సీనియర్. సూర్యనారాయణ సార్
లాగిన్ అయ్యారు, స్టార్ అయ్యారు. ఇక్కడ నుంచి ఇక నేను ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి, సిస్టమ్ ని ఫాలో అవ్వాలని సార్ సీరియస్ గా తీసుకున్నాడు దాన్ని. సార్ ఏం చేశాడు, నన్ను లావణ్య మేడం గడిలో 1, లాగిన్ చేసి ఫస్ట్ 3 months లో రెండో గడిలో 2, ఎవరినైతే స్టార్ట్ చేశారో మరి బోగస్ సూర్యనాథ్ సార్ సక్సెస్ మంత్ర ఏంటిది అని అడిగితే సార్ ఏమని చెప్తాడు తెలుసా, నేను ప్రోగ్రామ్స్ కి ప్రమోషన్ చేస్తా, అదే నా సక్సెస్ మంత్ర అంటాడు సార్. ఎప్పుడు అడగండి సార్ అదే చెప్తాడు. ఇప్పుడు హైదరాబాద్ ప్రోగ్రామ్ కి కూడా నేను ఎంత మందిని అచీవర్లను తీసుకెళ్తున్నా, నా కోర్ టీమ్ లో ఎంత మంది స్టేజ్ ఎక్కుతున్నారు, ఇది సీనియర్స్ ఆలోచించే ఆలోచన. అంటే ఈ 3 months లో మీ 2 అచీవర్స్ ని క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఎవ్రీ 3 months కి మీ అచీవర్స్ సంఖ్య పెరిగి ఎవ్రీ 3 months కి మన సూర్యానంద్ సార్, హరి సార్ చేసే ప్రోగ్రామ్ ని మనం కరెక్ట్ గా ప్రమోషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మూడో గడిలో 4, నాలుగో గడిలో 8 ఇలా వడ్ల గింజలను పేర్చారు. 10వ గడికి వచ్చేసరికి వడ్ల గింజల సంఖ్య 512 అయ్యింది. 20వ గడికి వచ్చేసరికి వడ్ల గింజల సంఖ్య 5,24,288గా పెరిగింది. సగం దూరం అంటే 32వ గడికి చేరుకునేటప్పటికి వడ్ల గింజల సంఖ్య 214,74,83,648గా పెరిగింది. ఆ తర్వాత వడ్ల గింజల సంఖ్య లక్షల కోట్లను దాటింది. దాని మూలంగా తన రాజ్యమంతటిని ఆ తెలివైన పండితునకు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ ఆరంభం ఒకే ఒక వడ్లపు గింజ. ఆ వడ్లపు గింజ మీరే, ఆ వడ్లపు గింజ మీరే. మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తున్నా. మీరు మీ తక్షణ కర్తవ్యం, మన సీనియర్స్ ఏదైతే 25వ తారీఖు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ కి నా లెఫ్ట్ 3 stars రైట్ 3 stars నేను కంప్లీట్ చేసుకుంటే నా 15,000 కంప్లీట్ అవుతుంది. అంటే బిజినెస్ అవార్డు వస్తుంది, ఆంటర్ప్రినర్ అవార్డు వస్తుంది. నేను 2 మెడల్స్ తీసుకోవాలి, 2 అచీవ్మెంట్లు తీసుకోవాలి. మా హస్బెండ్ కు నేను ఏందో కనబడాలి, మా వైఫ్ కు నేను ఏందో కనబడాలి అనే సంకల్పం ఫస్ట్. ఎవరైతే మీకు 3 ఆ స్టార్స్ అక్కడ రేపు ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మీరు పెట్టుకోవాల్సిన నెక్స్ట్ సంకల్పం ఏంటిది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి మన సీనియర్స్ మళ్ళీ ఇంకో ఫిజికల్ మీట్ పెడతారుగా. ఈ ముగ్గురు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఆ 3 నెలల్లో ముగ్గురిని క్రియేషన్ చేసుకున్న మీ టీం ఎంత అవుతుంది, 6 + 9 ఎంత అయింది, 12 24 మంది అవుతున్నారు. అంటే మీ టీం ఎంత పెరుగుతుందో ఒకసారి అర్థమవుతుందా. దీన్నే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం. ఇప్పటి నుంచి మన సంకల్పం నెక్స్ట్ ప్రోగ్రామ్ కి 3 stars లెఫ్ట్ 3 stars రైట్ క్రియేట్ చేసుకొని నేను ప్రోగ్రామ్కి రావాలి అనే సంకల్పం పెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకోవాలి, నేను అచీవర్గా నిలబడాలని ఎంతమంది రెడీగా ఉన్నారు. మరి రెడీగా ఉన్న వాళ్ళు సారు ఈ జూమ్ లింక్ ఎండ్ కొట్టిన వెంటనే టక్క మీ సీనియర్లకి ప్రోగ్రామ్ టికెట్ అమౌంట్ పంపించాలి. ఎవరైతే పంపిస్తారో వాళ్ళు నిజంగా బర్నింగ్ డిజైర్ తో ఉన్నవాళ్ళు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లవణ్య మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ సెషన్. ఒక్కసారి సార్కి హట్టిద్దామా. ఎక్సలెంట్ సెషన్ కదండి, అవునా. అవగాహనే ఆదాయం. ఈ అవగాహన తీసుకున్న మీ అందరికి కూడా ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సారు చెప్పిన విషయాల్లో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. మన కంపెనీ ఏంటి అంటే, మనం ఒక 12 crores కనుక రిటైల్ చేస్తే 6,000 ఎర్న్ చేస్తే అందులో 50% ఆఫ్ అమౌంట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క 11 వారాల పాటు ఇంకా ఇప్పుడు 589వ వారం రన్ అవుతుందండి. ఇంకా 11 weeks మాత్రమే ఉంది. ఏంటి అంటే 300 PV చేసిన తర్వాత 12 crores రిటైల్ అయిన తర్వాత మాత్రమే సొంతంగా స్పాన్సర్ ఇచ్చే అవకాశం, టీమ్ బోనస్ తీసుకునే అవకాశం అనేది ముందు ఉండేది. కానీ ఈ యొక్క 11 weeks వరకు మనకి ఓన్లీ 100 PV తో లాగిన్ అవుతే, ఓన్లీ 30 minutes 2 customers తో కనుక లాగిన్ అవుతే మనకి సేమ్ టీమ్ బోనస్ ఎంబటే జీనాలజీ ఓపెన్ అవుతుంది. ఎన్రోల్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. టీమ్ బోనస్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, అద్భుతమైన అవకాశం. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటి అంటే, ప్రోగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటారు అంటే, ఒక జాబ్ లో అయితే ఏంటి అంటే తను జీతం ఇస్తాడు కాబట్టి పని చేయించుకుంటాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏమవుతుందంటే తను ఇన్వెస్ట్మెంట్ పెడతాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఖచ్చితంగా వెళ్ళి కూర్చుంటాడు, అంతే. కూర్చోవలసిందే, రెంట్ లాగము ఖర్చు లాగము కూర్చోవలసిందే.
కానీ ఇక్కడ ఏంటంటే పెట్టుబడులు ఉండవు కాబట్టి ఇక్కడ అంత ఫోకస్ అనేది ఉండదు కాబట్టి ఏంటంటే మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫిజికల్ గా ఉంటే ఎక్కువ ఉంటుంది, ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వడం జరుగుతుంది, అది కొంత దూరం మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మోర్ ఇంపార్టెంట్ అన్నమాట ఎడ్యుకేషన్. ఫిజికల్ ప్రోగ్రామ్స్ కి రావడం అని ఎవరైతే ఇన్కమ్ నిజమే ఇన్కమే నా ఇన్నర్ నుంచి వచ్చింది ఇన్కమ్ కోసమే అనుకుంటే మాత్రం డోంట్ మిస్ ఈ ప్రోగ్రామ్ కి. ఈసారి ఒక్కరే వచ్చినా నెక్స్ట్ టైం ఇట్లా డూప్లికేషన్ చేసుకొని మన టీమ్ తో సహా రండి, అలా ఏం ఇబ్బంది లేదు. అలా రావడానికి అందరు సిద్ధం అవ్వండి, ఇంకా 10 days మాత్రమే ఉన్నాయి. మరి అలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్న హరిసాకి థ్యాంక్స్ చెప్తాం. మరి అలాంటి ప్రోగ్రామ్ మీరు అందరు రెడీయా రావడానికి? అలాంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకుంటేనే మనం ఒక వండర్ఫుల్ ఆదాయంలోకి వెళ్ళొచ్చు. సార్ చెప్పగానే ఆ 2.5 lakhs చూడగానే ఎంతమందికి తీసుకోవాలని అనిపించింది? వీక్ కి 2 ఐడీలు అంటే కష్టం, వీక్ లో 2 స్టార్లు అంటే కష్టం కదా. అదే 2 వారాలు అంటే కష్టం, 1 month లో అంటే కష్టం, 2 months లో అంటే ఈజీ. కానీ సార్ 3 months టైం ఇచ్చారు. 3 months లో కనుక ఆ విధంగా డూప్లికేషన్ కనుక చేస్తే మనము 2.5 lakhs అనేది మనం తీసుకోవచ్చు. అవునా? ఎంతమంది కావాలి 2.5 lakhs? అంత తీసుకున్న ఒక డెప్త్, ఒక ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. మరి అలాంటి ఒక డెప్త్ బిల్డింగ్ ని మనం తీసుకెళ్ళడానికి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన చేతిలో. అవునా? మరి అవి సిమ్టమ్ మీద పనిచేసే ప్రొడక్ట్స్ మన దగ్గర, సిస్టమ్ మీద వర్క్ చేసే ఒక సప్లిమెంట్స్ మన చేతిలో ఉన్నాయి. మరి డూప్లికేషన్ పవర్ గురించి కూడా ఒక వండర్ఫుల్ వీడియో ప్లే చేశారు కదండి. ఆ ఒక్క మన వడ్ల గింజ మీరు అవుతారా? టీము వస్తే వస్తామని అందరూ అనుకుంటుంటారు, కానీ మనమే కదండి ఫస్ట్ వచ్చింది, మనమే క్రియేషన్ చేయొచ్చు అంతే. కానీ టీం రావట్లేదని ఆగిపోతుంటారు, అది కాదండి. మనం ఎన్నో క్రియేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు కావచ్చు ఇంకోరు. మనం సంపాదించుకోవడానికి వచ్చింది ఒక అద్భుతమైన అవకాశము. మనమే ఆ ఒక వడ్ల గింజగా మారితే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు ఇవాళ. మరి మీ అందరు రెడీయా? రెడీయా? నేచర్ అనేది బ్లెస్సింగ్స్ ఇస్తుంది అన్నమాట సంధ్య వేళ ఇప్పుడు కదా. మీరు రెడీ అయితే డబుల్ బ్లెస్సింగ్స్, ఏది కోరుకుంటే అది జరుగుగాక అని అంటది నేచర్ అనేది. ఓకే, ఎందుకంటే నేచర్ భాష తెలియదు, ఏది ఎక్కువ సార్లు అనుకుంటే అదే జరుగును అని ఆశిస్తారు. ఓకేనా? మరి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వండర్ఫుల్ సెషన్ ఇచ్చిన మాస్టర్ సార్ కి థ్యాంక్ యూ. ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరికి కూడా ఎంతో మంది వీడియోస్ ఆన్ చేసుకుని సపోర్ట్ చేశారు, మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా వీలు కుదరని వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకుని అయినా సరే బిజినెస్ మీట్ కి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వరండర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అందరం కూడా ఒక ఎంటర్ప్రీనర్స్, ఒక బిజినెస్ పీపుల్ కాబట్టి, ఇన్కమ్ కోసమే వచ్చాం కాబట్టి మైండ్ఫుల్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మైండ్ఫుల్నెస్ గురించి మన మెంటర్ గారు మార్నింగ్ 5 గంటల ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. 1 గంట కనుక నిద్రను వదులుకుంటే ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరు కూడా రండి. థ్యాంక్ యూ. అందరికి కూడా ఆహ్వానం, స్పెషల్ ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మరి సెషన్ వైండ్ అప్ చేద్దాం. సైనింగ్ ఆఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ఫెక్ట్.